హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజైతే మా అడవిలో దొరికేటువంటి ఆహ్, కరక్కాయ గురించైతే వచ్చాను ఫ్రెండ్స్. మరి ఆ కరక్కాయ అనేది మా ఏజెన్సీ ప్రజలు ఆహ్, పూర్వకాలంలో దగ్గు వచ్చినప్పుడైతే దాన్ని మాత్రమే తినేవారు. ఎందుకంటే దగ్గు అనేది పోయేది ఫ్రెండ్స్. మరి అటువంటి కాయనైతే మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి ఇది చూడు. ఇది కరక్కాయ ఫ్రెండ్స్. ఇది కరక్కాయ చూడండి. మరి ఆ చెట్టుని కూడా మీకైతే చూపించబోతున్నాను. రండి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి. ఇంత పెద్దగా చెట్టు ఇది. ఇది కరక్కాయ చెట్టు ఫ్రెండ్స్. చాలా పెద్దది. మరి ఇది ఇంచుమించు ఒక 5 తరాల నుంచి అయితే ఉందనుకుంటా. ఈ కరక్ చెట్టు అనేది మా గిరిజన ప్రజలైతే నాటు వైద్యాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇది చూడండి. ఈ చెట్టు యొక్క బెరడు అనేది రీసెంట్ గానే తీస్తారు. ఇది చూపించు బావ ఇది. చూడండి. బెరడనేది తీస్తారు. ఇది నాటు వైద్యానికి చాలా ఉపయోగపడుతది. మరి మనం ఇప్పుడైతే ఈ కరక్కాయ అనేది టేస్ట్ అనేది చూద్దాం. మరి కరక్కాయ మంచిగా ఏరుకొని ఆరబెట్టుకుంటారు మా గిరిజన ప్రజలైతే. దగ్గొచ్చినప్పుడు కొంచెం ఇలా తినేసి అబ్బో! చాలా ఘాటుగా ఉంది. బావుంది. మరి ఫ్రెండ్స్ ఈ కరక్కాయ అనేది తీసుకొని మెత్తగా నమిలి దాని పసరనేది మనం మింగడం వల్ల మనకు దగ్గు అనేది తగ్గుతది ఫ్రెండ్స్. మరి ఇలాంటి మా గిరిజన ప్రజలు ఉపయోగించేటువంటి అనేక రకాల వనమూలికలు అలాగే ఇలాంటి చెట్లు అనేవి మీరు చూడాలనుకుంటే నా దృఢంక కల్చర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. చాలా బావుంది.